టీ చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ శాస్త్రము, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది టీ చిలకమ్మ? కుంభరాశి వాళ్ళ శాస్త్రము, కుంభరాశి వాళ్ళ శాస్త్రవాణి, భవిష్యవాణి. కుంభరాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు. కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈసారి అవుట్ ఆఫ్ ఎంట్రీ వేరే దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు టక్మని వెళ్తారు. ఈసారి ఎన్ని అటంకులు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని చికాకులు వచ్చినా, ఎట్లా వచ్చినా కానీ ఇంతకుముందు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా వెళ్తారు, మళ్ళీ కొత్తగా ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు. కానీ చిలుకూరు బాలాజీ స్వామికి ఒకసారి దర్శనం చేసుకోరండి, చాలా బాగుంటుంది. స్నేహబంధం బాగుంటుంది, అన్నతమ్ముల అనుబంధం బాగుంటుంది, తల్లిదండ్రులతోన కలిసి మంచిగుంటారు. లైఫ్లో భార్యాబంధం చాలా బాగుంటుంది. భార్య ఎంత ప్రేమగా చూసుకుంటుందంటే ఈ రాశి వాళ్ళకి చాలా మంచిగా ప్రేమగా చూసుకుంటుంది. కుంభరాశి వాళ్ళంటే భార్యకి భర్త అంటే చాలా ఇష్టం, భర్త గుడిక భార్య అంటే చాలా ఇష్టం. కానీ ప్రేమ బాగుంటుంది, కానీ ఆటంకులు చాలా చెడ్డగా వస్తాయి. అడ్డమైన ఆటంకులు వస్తాయి, చెప్పరాని ఆటంకులు వస్తాయి. దానికి మీ దగ్గర కొంచెం ఓపిక ఉండాలి. ఓపిక ఉంటేనే చాలా బాగుంటుంది. ఎంత అమృతం తినాలనుకున్నా అమృతం తిన్నాం, ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత చేసినా ముందు ఇంటి లోపల భార్యాభర్తల బంధం మనసు శాంతంతోన ఉంటేనే అవన్నీ కలిసి వస్తాయి. భార్యాభర్తల ఎవరి మనసులో వాళ్ళు ఉండి నీదెంత నాదెంత, నీదెంత నాదెంత దరిద్రం లేక అనుకొని మనసు శాంతం లేకుండా ఉండి భర్త అయినా భార్య అయినా ఎంత అమృతం తిన్నా విషయమే ఉంటుంది. అన్నిటికన్నా ప్రేమ చాలా గొప్ప విషయం. భార్య నమ్మి వస్తుంది భర్తకి, భర్త ఎంతో నా లైఫ్లో ఈ అమ్మాయి వచ్చింది కలిసి జీవిస్తాం కదమని ఆయన గుడిక చేసుకుంటాడు. భార్యది ఎక్కువ కాదు, భర్తది ఎక్కువ కాదు, ఇద్దరు సమానులే. ఎందు గురించి ఇద్దరు గుణం ఒకటే ఉంటేనే ఒక బండికి 2 ఎద్దులు ఖర్చు ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తారు మీరు, అలాగే నడవాలి, చాలా బాగుంటుంది. పెద్దల సేవ చేసి పేరు సంపాదించుకుంటారు. శని గడియ దూరం అయిపోతుంది. ఒకసారి అమ్మవారు జగన్మాత దర్శనం చేసుకొని రావాలి మీరు. ఈ కుంభరాశి వాళ్ళకి అమ్మవారు దర్శనం, అయ్యగారి దర్శనం కాదు, అమ్మవారి దర్శనం చేసుకొని వస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం తల వంచేది లేదు, చేయిజాపేది లేదు. ఈ రాశి వాళ్ళకి హుషారు, చాలా హుషారు ఉంటారు. చదువు అయస్కంతం అతికినట్టే, చదువు బాగుంటుంది, తెలివి బాగుంటుంది, జ్ఞానం బాగుంటుంది, అంత బాగుంటుంది. కానీ లేని ఆటంకులు మాత్రం దన్మని వచ్చేస్తాయి. ఆటంకులు చాలా చెడ్డగా వస్తాయి. దానికి కొంచెం ఓపికతోనే నడవండి, చాలా బాగుంటుంది. లైఫ్ అంతా బాగుంటుంది. చేయి చూపెట్టవద్దు, చేతుల పైసాగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది వినరు. అందరికంటికి అమాయకులు లేకనే కనిపిస్తారు ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు. అందరికి ఎట్లా కనిపిస్తారంటే ఏమో అనుకోవాలి, కానీ చాలా హుషారు ఉంటారు. అది అంటారు కదా, దిగి చూస్తూనే లోతు, తిని చూస్తూనే తీపిగా ఎట్లా కనిపిస్తుందో ఈ రాశి వాళ్ళ గుడక పైనుంచి మామూలుగానే అమాయకత్వం కనిపిస్తారు, కానీ చాలా హుషారు ఉంటారు. చాలా హుషారు ఉన్నా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. చాలా తెలివి నుంచి పనిచేస్తేనే బాగుంటుంది. రాజా బతుకు బతికేది ఉంది. ఒకసారి అమ్మవారు దర్శనం చేసుకొని రావాలి. అంటే 18 శక్తి పీఠాలు ఉన్నాయి, అమ్మవారు మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడన్నా పోయి అమ్మవారి దర్శనం చేసుకుంటే మీకు మంచి కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 3 చాలా మంచి గవ్వలు పడ్డాయి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం కొంచెం తక్కువ ఉంది. నిదానం, తొందరపడకండి. మీ టైం ముందల చాలా బాగుంది, అంత కలిసి వస్తుంది. కానీ నిదానం, తొందర మాత్రం వద్దు. నమస్కారం.